ఒక దళిత మహిళ అయినటువంటి మైనర్ బాలిక మీద జరిగినటువంటి అత్యాచారం మీద నిన్న సాయంకాలమే ఈ చర్య జరిగితే ఇవాళ మధ్యాహ్నం కేసులు పెట్టడం జరిగింది. ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్తే ఫలానా కిషోరు అతని స్నేహితులు ఇద్దరు కూడా ముగ్గురు కలిసి మేము ఫారెస్ట్ ఆఫీసరు అని వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని హింసకు గురి చేస్తే ఈరోజు కేసులు కట్టడం జరిగింది. దీనిపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, ఇది ఏఐ వీడియో కాదు, హైరోడ్లో ఉన్న ఒక మాల్ దగ్గర అదేవిధంగా రీకాలింగ్ చంద్రబాబు ప్రోగ్రామ్ లో దగ్గర నా దగ్గర ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర ఫోటోలు ఇవి అని చెప్పడం జరిగింది. వాస్తవంగా అది ఒరిజినల్ ఫోటోలు. మీలాగా అబద్ధాలు మాట్లాడే సంస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండేవాడు. అతని చేష్టలు నచ్చకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అతన్ని నిర్వీర్యం చేసి పక్కకు దోసేస్తే మీరు మీ పార్టీలో వాళ్ళని స్వాగతించి రెడ్ కార్పెట్ వేసి వాళ్లకు స్వయాన మీ హస్తాలతో మీ పార్టీ కండువాలేసి పేపర్లో కూడా మీరు ప్రచురించడం జరిగింది. వీళ్ళు మా పార్టీ కార్యకర్తలు ఆ వార్డుని డెవలప్మెంట్కు దాన్ని ఇవన్నీ ఆకర్షితులై మాకు వచ్చి చేద్దారని మీరే స్వయాన మీరు మా పార్టీ నుంచి వచ్చిన మేయర్ గారు ఆ ఏరియాలో ఉన్న లీడర్స్ సమక్షంలో మీరే పార్టీలో చేర్చుకోవడం జరిగింది. మీ పార్టీలో చేర్చుకున్న తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిందితులకు ఏం సంబంధం ఉంటుందని నేను మీ ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే వెంటనే మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం, ఈ అభివృద్ధి వారం లేకుండా ఏదో ఒక విధమైన నిందలు మోపుతూ ఉన్నారు, నిత్యం రాజకీయాలు చేస్తూ ఉన్నారని ఒక అవాండాలు మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే బాగుండే చెరువులు లోడేయడం, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే విధ్వంసం సృష్టించడం, తప్పుడు కేసులు పెట్టడం, ఇదే నా అభివృద్ధి అంటే. ఇంకొక మాట అన్నారు, నన్ను ఒక పక్కనే చూశారు, బొమ్మ ఉంది బొరుసు ఉంది, ఈ బొమ్మ బొరుసు అందరూ డ్రాయర్లు వేసుకునేటప్పటి నుంచి బొమ్మ బొరుసులు అన్ని చూసేశారు, బెంగళూరు సిటీయే చూసారు నువ్వు, ఈ దేశంలో ఉండే సిటీలన్నీ కూడా అందరూ చూసి వచ్చి అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, ఎవరికి ఎవరు భయపడే వ్యక్తులు ఎవరూ లేరు. కాకపోతే పాలకపక్షంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు కేసులు పెట్టచ్చినావు, నీ కేసులకు భయపడే తొత్తులు ఎవరూ లేదని కూడా ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తా ఉన్నాను. నీకేమన్నా ఉంటుందేమో భయం, భయం అనేది ఒంట్లో లేదు, కేసులు భయపడే ప్రసక్తి లేదని కూడా నేను పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి తప్పుడు మాటలు మానే బొమ్మ బొరుసులు, అచ్చా బొమ్మలు ఇవన్నీ చిన్నపిల్లలప్పుడే మేము కూడా చూసాం. ఈ మాటలకు ఎవరు దడిచేవాడు లేదు. నేను అభివృద్ధి చేస్తాను అంటే అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తులు, సంస్కారం హీనులు ఎవరు కూడా ఇక్కడ లేరు. అభివృద్ధి ఏది చేస్తానన్నా రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేస్తాం. నువ్వు ఏదో కట్టమంచి రోడ్డు వేస్తానంటే ఆ రోడ్డుకు ఆటంకం సృష్టిస్తూ ఉన్నారు. వాళ్ళని చెప్పి ఫారెస్ట్ రోడ్ ఏ గవర్నమెంట్లో అయిందండి? ఫారెస్ట్ రోడ్ పర్మిషన్స్ జేఎంసీ గారు ఆ రోజు ఏ గవర్నమెంట్లో టెండర్ వేశారో అప్రూవల్స్ దేంట్లో అయింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడే ఫారెస్ట్ రోడ్డు టెండర్లు అయింది. జేఎంసీ కన్స్ట్రక్షన్ ఆ రోజు టెండర్లో పాల్గొని టెండర్ దక్కించుకొని ఇప్పుడు వేసింది రోడ్లు. అదేదో మీరేసినట్టు మీ క్రెడిట్లో చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు, ప్రజలకు అన్ని బాగా తెలుసు. ఏదేది ఏ విధంగా విధ్వంసాలు ఎట్లా జరుగుతూ ఉంది, తప్పుడు కేసులు ఏ విధంగా జరుగుతూ ఉంది, దౌర్జన్యాలు ఏ విధంగా జరుగుతూ ఉంది, ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉందా, అవినీతి జరుగుతూ ఉందా, ఏ విధంగా మభ్య పెడతా ఉన్నారనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి మనకు మనం క్రెడిట్ ఇచ్చుకొని మనం సత్యహరిచంద్రుడు పక్కనే మనం ఉన్నామని తక్కిన వాళ్ళందరూ బయలుదేరుకునే విధంగా తొయ్యాలంటే ఇక్కడ ఎవరు కూడా దాన్ని ఉపేక్షించే పరిస్థితుల్లో లేదని కూడా మరొకసారి గురజాల జగన్మోహన్ గారికి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నువ్వు ఏది అభివృద్ధి చేసినా దాన్ని మేము కూడా సహకరిస్తాం, అంతేగాని తప్పుడు కోతలు తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరు కూడా సహించరు. కాబట్టి ఇటువంటివి మహిళల మీద జరుగుతూ ఉన్న అత్యాచారాల మీద నిన్న జరిగితే ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆగమేఘాల మీద స్పందించి రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్ళింది. కాబట్టి ఈ రోజు ప్రతిదీ కూడా వెలుగులోకి వచ్చింది. గతంలో లాస్ట్ వీక్ చూస్తే ఇదే విధంగా రాబడి
అక్కడెక్కడో ప్రేమ జంట ఉంటే వాళ్ళని కూడా కొట్టి అక్కడ నగలు తీసుకెళ్ళిపోయి ఇదే విధంగా చేశారు. వీళ్ళందరూ ఎవరండి? తెలుగుదేశం కార్యకర్తలు కాదా? కాదని చెప్పనండి, గుండెల మీద చేసుకుని సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తాం. మరి మున్సిపాలిటీలో ఏ విధంగా ఉద్యోగంలో ఉన్నాడు, వాడు ఎందుకు సస్పెండ్ చేశారు, రిమూవ్ చేశారు అతన్ని రిమూవ్ చేయమని దాని మీద కూడా పోరాడింది కూడా మేమే. అతని మీద కేసులు కట్టాలని దాని మీద కూడా మా సోషల్ మీడియా పోరాడింది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా బాధ్యత ఏదైతే తప్పులు జరుగుతూ ఉందో తప్పులను ఎత్తి చూపడమే ప్రతిపక్షంలో మా బాధ్యత. కాబట్టి ప్రజల పక్షాన మేము నిత్యం పోరాడడానికే ఇక్కడ ఉన్నాం. కాబట్టి నువ్వు అభివృద్ధి చేస్తానంటే అభివృద్ధికి ఎవరు ఆటంకం లేదు, అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా ఆహ్వానిస్తామని మరొకసారి గురజాల జగన్మోహన్ గారికి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీలో లేదన్నారు. ఈ 3 రోజుల్లోనే వాళ్ళ వెబ్సైట్ లో ఉండేవన్నీ కూడా అతనున్న ఫోటోలు అన్ని కూడా డిలీట్ పార్టీలో చేర్చుకునింది. అతను వీళ్ళ సమక్షంలో మాట్లాడిన మాటలు కూడా మీరు ఒక్కసారి వినండి. మీతో ఇది స్పీకర్ కదా, ఇంతకీ ఇప్పుడు పార్టీ నాకు సపోర్ట్